దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఏమిటా నూతనమైన ఆధ్యాత్మిక సందేశం అంటే? ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బోధకురాలా, దేవుని వాక్యము తెలుసుకుని బోధించుచున్నావా అనేటటువంటి ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో బోధించేవారు అర్థం చేసుకోక తెలుసుకొనకుండానే బోధించడాన్ని బట్టి కొన్ని పెడార్థాలు ఇతరులు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఈ ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి మనం చెప్పుకొని పోయే విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, హోషేయ ప్రవక్తను దేవుడు వ్యభిచారి అయినటువంటి లేక వ్యభిచారమును చేయుచున్న స్త్రీని వివాహమును చేసుకునమన్నాడా అనేటటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకొనబోతున్నాం. యేస్కేలు ప్రవక్తను మలముతో రొట్టెను కాల్చుకొని తినమని దేవుడు చెప్పాడా అనేటటువంటి విషయానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలు ఏషియా ప్రవక్త దిగంబరిగా బ్రతికాడా? ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే 3 సంవత్సరాలు దేవుడు ఏషియా ప్రవక్తని దిగంబరిగా ఉండమని ఆయన చెప్పాడని కొంతమంది బోధకురాళ్ళు కూడా బోధించడం జరుగుతుంది. ఇంతకీ దానిలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దిగంబరిగా ఏషియా ప్రవక్త 3 సంవత్సరాలు ఉండుట అంటే అది ఏ రకమైనటువంటి దిగంబరత్వమో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యోర్దాను నదిలో యెహోవా దేవునిచే కుష్ఠరోగము నుండి బాగు చేయబడినటువంటి నయమాను అన్యుడిగా బ్రతికాడా, లేక అసలు సిసలైనటువంటి ఖచ్చితమైన యెహోవా దేవుని ప్రజగా ఆయన బ్రతికాడో మనం ఈ యొక్క ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలను ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో మనం తీసుకున్నటువంటి అంశపు పేరులో ఈ విషయాలన్నీ మనం తెలుసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ఈ యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులు ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృపను దయని విధముగా జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరిచి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మా ఈ ఆరాధనను మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి దేవాయిగోనైనా నిన్ను ఎరుగుని ప్రజలు కూడా, నిన్ను విశ్వసించని ప్రజలు కూడా ఒకవేళ మా ఈ ఆరాధనని ఫాలో అవుతూ ఉంటే వారు కూడా అయ్యా బైబిల్ ఉన్నటువంటి నీవు ఎంత గొప్ప దేవుడవో వారు మా ఈ ఆరాధన ద్వారా తెలుసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన మిమ్మును బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క వారమంతా కూడా అపారమైన నీ కృప చూపిన గొప్ప దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకిన్ను మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో ఈ ఆరాధనలో ఏకీభవించి ఏక మనస్సుతో నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై నిండారుని మీ దీవెనలు దిగనిమని వేడుకొనొచ్చు. ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆయన యొక్క కృప ఈ వారమంతా కూడా మన ఎడల విస్తారముగా లేకపోతే ఏమండి, మరి మనం సజీవులముగా ఉండేవారము కాదు, ఆరోగ్యవంతులుగా ఉండేవారము కాదు, సురక్షితమైన, క్షేమకరమైన, సమాధానకరమైన పరిస్థితిని మనం అనుభవించేవారము కాదు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సురక్షితమైన, క్షేమకరమైన, ఆరోగ్యకరమైనటువంటి ఏమండి మరి సుఖజీవంతో కూడినటువంటి దినాలను మనం అనుభవించగలిగాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఈ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము ఏమండి, దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించితే ఈ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృపను బట్టి ఆయన నామాన్ని హెచ్చించుటే ఏమండి మరి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఆయన నామాన్ని గణపరుచుతే నీ వలనే అయ్యా నేను సజీవునిగా, సజీవురాలుగా, నా కుటుంబము సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యకరమైన స్థితిని, మరి ఒక మంచి ఆత్మీయ స్థితిని కలిగి సమాజంలో ఇతరులకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండగలిగామని ఆయన నామాన్ని
గణపరచడమే ప్రియా దేవుని బిడ్డలారా ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన స్వరాన్ని మనం వినబోతూ ఉన్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి వారం ఆరాధనలో నేను చెప్తూ ఉన్నాను, ఏమండి, మనుషుల మాటలు మనుషులకు మేలు చేయవు. మనుషుల మాటలు మనుషులకు మోసాన్ని చేస్తాయి. వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకై ఏమండి మరి మాయ మాటలు చెప్పి ఏమండి వంచి మోసం చేసి మన ద్వారా లాభాన్ని పొంది ఏమండి మానసికంగా ఏమండి ఒంటరిగా విడిచిపెట్టేటటువంటి ఏమండి ఆ ఒక మరి పరిస్థితులుగా కొన్ని మాటలు ఉంటూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుని మాటలు అలా కాదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటలు మనకు మేలు చేసేవి. ఆయన మాటలు న్యాయమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి, నమ్మకమైన మాటలు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మాటలు ఏమండి మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేవి, మన విశ్వాసాన్ని బలపరిచేవి, మన మానసిక పరిస్థితులలో నెమ్మదిని సమాధానమును కలుగు చేసేవి, కృంగిన మన మనసులను లేవదీసేవి, లేవనెత్తేవి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అంతేకాకుండా మన విశ్వాసాన్ని పాడు చేస్తున్నటువంటి అబద్ధ బోధల నుండి ఏమండి మరి మనల్ని జాగ్రత్త పరిచేవి ఆయన మాటలై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. సాతాను మన యొక్క రక్షణను ఎత్తుకొని పోకుండా, సాతాను మన విశ్వాసాన్ని ఎత్తుకొని పోకుండా దేవుడు తన మాటల ద్వారా మన జాగ్రత్త పరిచే గొప్ప దేవుడు. రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తూ మీ హృదయాలను ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా జానుబాబుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారా. మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడి మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఇంతకీ ఏమిటా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బోధకురాలా దేవుని వాక్యము తెలుసుకొని బోధించుచున్నావా అనేటటువంటి ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రభు యొక్క సేవకుల బోధలు ఏమండి చాలామంది అనుభవం కలిగినటువంటి ప్రభు సేవకురాల యొక్క బోధలను నేను వింటూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క బోధలు ఏమండి దేవుని లోకానికి ఎలా చూపిస్తూ ఉన్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాపాన్ని ప్రోత్సహించేటటువంటి ఏమండి మరి వానిగాను, పవిత్రంగా ఉండేవారిని అప్యుత్తరమైనటువంటి వారిని ఏమండి వివాహము చేసుకునమని దేవుడే చెప్పి ఉన్నాడని బోధించేటటువంటి బోధలుగా వారి బోధలు ఉండుటను నేను వింటూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి.
ఇంతకీ నిజంగా దేవుడు అలా చేయమంటాడా? ఇంతకీ దేవుని మాటల్లోని అసలు విషయము ఏమిటో మనం తెలుసుకునబోతున్నాం. ఏమండి, క్రైస్తవ లోకం ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఒక మంచి అవకాశం మా ఈ ఛానళ్ళ ద్వారా, మా యొక్క ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి ఏమండి ఒక అద్భుతమైనటువంటి విషయాలు ప్రార్థనాపూర్వకంగా ఏమండి తీసుకొని రావడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాలు శ్రద్ధగా వినండి. ఏమండి, ఈ విషయాలు వినడానికి ఆసక్తి చూపడమే కాకుండా ఈ వర్తమానాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నం చేయగలిగితే మీరు మీ ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప కనువిప్పుతో కూడినటువంటి ఏమండి ఆత్మీయతను మీరు కలిగి ఏమండి క్రీస్తు యొక్క వాక్య సత్యములో మీరు ముందుకి ప్రయాణం చేయగలరు. లేకపోతే ప్రియా దినబిడ్డారా, ఈ మధ్యకాలంలో చాలామంది నేను చూస్తున్నాను, క్రీస్తు విశ్వాసములోకి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక దేమావలే ఏమండి మరలా లోకాన్ని చూస్తూ లోక సంబంధించినటువంటి కొన్ని ఆశలు ఏమండి, అది ధనాశ అవ్వచ్చు, లేకపోతే ఏ రకమైన కొన్ని బెనిఫిట్స్ అవ్వచ్చు, మరలా వారు ఏటవుతున్నారంటే క్రీస్తు విశ్వాసము నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితికి ఏమండి ఖచ్చితమైనటువంటి విశ్వాసులు చోటవ్వకుండా ఉండాలి అంటే ఏమండి ఇలాంటి వర్తమానాలను ఏమండి మరి పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని మీరు చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దినబిడ్డారా. అయితే ఒక విషయాన్ని తప్పక ప్రభు వాక్యాన్ని బోధించేటటువంటి ప్రభు సేవకులు ఏమండి ప్రభు సేవకురాలు కానీ తప్పక తెలుసుకోవాలి ప్రియా దినబిడ్డారా. విషయాలు గమనించండి. వాక్యములోని దేవుని యొక్క అసలు ఉద్దేశాన్ని, అసలు ఆలోచనలను తెలుసుకొనగలిగే ఆత్మీయతను ఏమండి కలిగి బోధించుట చాలా మంచిది. ఎవరు అంటే ప్రభు యొక్క ఏమండి బోధకులు, ప్రభు యొక్క సేవకులు, అదేవిధముగా ప్రభు వాక్యాన్ని బోధించే బోధకురాలు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఏమండి మరి అది చేత కాకపోతే విశ్వాసిగా వినండి. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆత్మీయతలో స్థిరపడండి. దేవుని వాక్యాన్ని లోతుగా నేర్చుకును ఆత్మీయతకు చోటియండి ప్రియా దేనిబిడ్లారా. అంతేగాని దేవుని యొక్క మాటలకు ఏమండి లేక మీకు ఏ ఆలోచన, ఏ ఊహలోంచి ఏ ఒక తలంపు కలిగితే ఏమండి మరి ఏమండి ఏ ఒక ఊహ మీకు తడితే, ఏ తలంపు తడితే అలా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ప్రభు యొక్క బోధకులకు, ప్రభు యొక్క వాక్యాన్ని బోధించే బోధకురాలకు ఈ ఆరాధన ద్వారా, ఈ అంశ సందేశము ద్వారా ఏమండి ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీరు వెళ్ళేటటువంటి సంఘాలలో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ బోధలకు చెందిన వారు ఉంటే ఏమండి మరి అలాంటి బోధల నుండి మీ యొక్క రక్షణను, మీ విశ్వాసాన్ని ఏమండి ప్రభు బిడ్డలైన వారు కాపాడుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ప్రియా దినబిడ్డారా. ఎందుకంటే ఏమండి మీ బోధలు ఏమండి అనేకులకు విశ్వాసులను విశ్వాసభ్రష్టులుగా మార్చివేను గనుక ప్రియులారా గమనించండి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలలో వారికి వాక్య పరిజ్ఞానం లేకపోతే, వాక్యాన్ని లోతుగా వారు తెలుసుకోకపోతే, వారిలో కలిగే ఏ ఆలోచన, ఏ ఊహలో సంబంధించిన తలంపులను వారు బోధిస్తూ ఉంటే ఏమండి మరి ఆ బోధలు వింటున్నటువంటి విశ్వాసులు ఏమండి విశ్వాసభ్రష్టులుగా మారిపోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ప్రియా దినబిడ్డారా. కనుక అలాంటి సేవకుల యొక్క ఏమండి అలాంటి బోధకురాల యొక్క బోధలు వినడానికి వెళ్తున్న విశ్వాసులు తప్పక అలాంటి బోధల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఏమండి బోధించేటటువంటి బోధకులు కానీ బోధకురాళ్ళు కానీ మీరు బోధించేటటువంటి ఆ ఒక సందేశాలు, ఆ విషయాలు ఏమండి లోతుగా తెలుసుకొని తెలియజేసే ప్రయత్నాన్ని చేయడం అది మీ పరిచర్యలకు మీకు చాలా ఆశీర్వాదమని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏమండి ఇంత కరుకుగా, ఇంత ఖండితంగా మరి హెచ్చరించుటకు కారణములు ఏమి ఉన్నావో ఈ సమయంలో మనం తెలుసుకొనబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి ఈ యొక్క సేవకుడు ఈ యొక్క ఆరాధనలో ఏమండి మరి సేవకుల మీద, సేవకురాళ్ళ మీద ఇలా ప్రసంగం చేస్తున్నారేట అని వింటున్నటువంటి విశ్వాసుల్లో ఏమండి కొన్ని ప్రశ్నలు కలగొచ్చు, ఏమండి కొన్ని ఆలోచనలు మీకు కలగొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ ప్రశ్నలకు, ఈ ఆలోచనలకు సరైనటువంటి సమాధానాలు మీకు తెలియపరచబడాలి అంటే తప్పక ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా మీరు వినుట ద్వారా ఏమండి దేవుని యొక్క వాక్యాలను కొంతమంది బోధించే బోధకులు, బోధకురాలు ఎలా బోధిస్తున్నారో ఆ బోధలు ఏమండి వాక్యానుసారమైనవో కావో మీకు తెలియపరచబడతాయి. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి తప్పుడు బోధల నుండి, దుర్బోధల నుండి, వాక్య పరిజ్ఞానము లేని ఆ బోధలలోంచి ఏమండి ఖచ్చితమైన వాక్యం, వాక్యానుసారమైన బోధ ఏమండి సత్యవాక్యాన్ని బోధించే సంఘాలను ఏర్పరచుకొని ఈ కడవర దినాల్లో అట్టి సంఘాల్లో మీరు ఏమండి విశ్వాసులుగా కొనసాగించబడుట ద్వారా ఏమండి ప్రభు వచ్చినప్పుడు ఆ ఎత్తబడేటటువంటి గుంపులో మీరు ఉంటారు. ప్రభు ఇచ్చేటటువంటి ఆ శాశ్వత నిత్య జీవాన్ని మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో
ఒక ప్రభు సేవకుడు హోషేయ ప్రవక్తను గూర్చి మాట్లాడుతూ ఆయన ఎలా అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎలా అన్నాడంటే దేవుడు హోషేయ ప్రవక్తను వ్యభిచారము చేయు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహము చేసుకున్నామని ఆయన మరి చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి హోషేయ ప్రవక్త దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడి ఆ మాట ప్రకారంగా హోషేయ ప్రవక్త వెళ్ళి గోమెర అనేటటువంటి స్త్రీని వివాహమును చేసుకున్నాడంట అని ఆయన చెప్పడం జరిగినది. అంతేకాదు హోషేయ ప్రవక్తను దేవుడు వెళ్ళి వ్యభిచారము చేర్చినటువంటి గోమెరను ఆ ఒక స్త్రీని వివాహమును చేసుకున్నామన్నప్పుడు హోషేయ ప్రవక్త వెళ్ళి పెళ్ళి ఆయన చేసుకున్నట్టును బట్టి దేవుడు చెప్పినట్లు చేశాడనియు గనుకనే హోషేయ ప్రవక్త పేరు ఒక గ్రంథముగా బైబిల్లో ఉండేటట్లు దేవుడు చేశాడని ఆ ఒక ప్రభు సేవకుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే హోషేయ ప్రవక్తను దేవుడు ఒక పరిశుద్ధ ప్రవక్తను దేవుడు వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీని వివాహము చేసుకున్నామని దేవుడు చెప్పాడంటండి. అయితే హోషేయ ప్రవక్త దేవుడు చెప్పినట్లు వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహము చేసుకుని తన భార్యగా ఆయన చేసుకున్నాడంటే ఎవరు? హోషేయ ప్రవక్త. ఇలాగా దేవుడు చెప్పినట్లు హోషేయ ప్రవక్త చేయడాన్ని బట్టి హోషేయ పేరులో ఒక గ్రంథాన్ని దేవుడు బైబిల్ గ్రంథములో ఉండేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని, ఆధిక్యతను, ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని ఆ బోధకుడు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని విన్నటువంటి బలహీనమైన క్రియలు చేయొచ్చు బలహీనమైన క్రియలు చేయు భక్తిహీనులైనటువంటి బలహీనులకు ఈ సందేశం గొప్ప బలాన్ని కలిగించిందండి. ఎవరికి అంటే బలహీనమైన క్రియలు చేయు భక్తిహీనులైనటువంటి బలహీనులకు గొప్ప బలాన్ని కలుగు చేసిందంట. ఈ విషయాన్ని గమనించండి. అయితే వారి వర్తమానాన్ని విని వారు పెట్టినటువంటి కామెంట్స్ ఏంటంటే ఆ కామెంట్స్ ఇలాగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ బ్రదరు ఏమని కామెంట్ పెట్టాడంటే తెలియని విషయాలు తెలియపరచబడ్డాయి అని పెడితే, మరొక ఆత్మీయ బ్రదరు మరి ఆయన ఏమని పెట్టాడంటే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయ్యా మీరు చెప్పారని ఆయన చెప్తూ ఆయన అంటున్నాడు, ఇలాంటి సందేశాలు అనేకమైనవి రాబో కాలంలో ఇంకా మీ దగ్గర నుండి మరి రావాలని మేము ఆశించుచున్నాం, కోరుకుంటున్నామని కామెంట్స్ పెట్టడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కామెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, చెప్పినటువంటి ఆ ఒక బోధకుని యొక్క బోధ వాక్య విరుద్ధమైనటువంటి బోధ. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో ఈ వర్తమానాన్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ కామెంట్స్ పెట్టినటువంటి ఆత్మీయ ఈ బ్రదర్స్ విషయం నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, చెప్పిన బోధకుడు గురుడి బోధకుడే ఈ సందేశాన్ని విని కామెంట్స్ పెట్టినటువంటి వారు కూడా వాక్య పరిజ్ఞానము లేని వారని నాకు బాగా అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10, మత్తయి సువార్త 23వ అధ్యాయం 26, మత్తయి సువార్త ఆ ఒక 15వ అధ్యాయము 14 ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ హోషేయ ప్రవక్త దేవుడు చెప్పినట్లు వ్యభిచారి అయినటువంటి లేక వ్యభిచారము చేయు స్త్రీని వివాహము చేసుకున్నాడా, లేక వ్యభిచారి కాని వ్యభిచారము చేయని స్త్రీని హోషేయ ప్రవక్త వివాహము చేసుకున్నాడా? ఇంతకీ దేవుడు చెప్పినట్లు హోషేయ ప్రవక్త చేశాడో లేదో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 3 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుందాం. ఆ వాక్య వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టినటువంటి పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరాను పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి కుమారుని కనగా అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మనం ఈ వాక్య వచనములను చదువుకున్నాము గనుక మనం కూడా ఒకసారి ఈ వాక్యాలను వింటూ ఉన్నప్పుడు ఆ ప్రభు సేవకుని వలె ఈ వాక్య వచనములో
దేవుడు అలానే అన్నాడు ఏమండి కదండి అని ఏమండి మరి చదివినటువంటి నాలో కలగొచ్చు, వింటున్న మీలో కూడా కలగొచ్చు. ఏమండి ఈ విషయాన్ని గమనించండి. దేవుడు మరి అలాగే చెప్పాడు కదండి. ఆయన ఏమండి వ్యభిచారము చేయు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకున్నామని చెప్పాడు కదా. మరి ఇంక ఇందులో ఏమీ మరి ఏదో తెలుసుకునేటటువంటి విషయం ఏముంది అని ఆలోచన మనలో కలగొచ్చు ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇది ఎంతవరకు నిజమో కాదో ప్రియా దేవుని బిడ్డారా ఏమండి తెలుసుకోవలసినటువంటి విషయమో తెలుసుకోవలసినటువంటి అవసరత క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవులకు ఉంది. అదేవిధంగా బోధించే వారికి కూడా ఉంది. వారు కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు తప్పక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు చెప్పినట్లు హోషేయ ప్రవక్త వ్యభిచారము చేయు వ్యభిచారి అయినటువంటి స్త్రీని వివాహమును చేసుకున్నాడో లేదో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ముందుగా మనము హోషేయ ప్రవక్తను వ్యభిచారమును చేయు స్త్రీని వివాహమును చేసుకునమని చెప్పినటువంటి యెహోవాను గురించి మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విషయాలను గమనించండి. ఏమండి మరి చెప్పినటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, చెప్పినటువంటి దేవుడు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పాడు, ఆయన ఆలోచనలు ఏమై ఉన్నావో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్లో ఉన్నటువంటి యెహోవాను విమర్శిస్తున్న వారు ఉన్నారు, యేసుక్రీస్తుని కూడా విమర్శిస్తున్న వారు లేకపోలేరు. వారు ఎవరంటే రక్షణ పొందిన వారే. ఏమండి మరి రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందినటువంటి స్థలాలలో సరైనటువంటి వాక్యానుసారమైన బోధ లేక ఏదో ఒక స్వస్థత, ఏదో అద్భుత కార్యమో, వారి సమస్యల్లోంచో లేక శరీర సంబంధించిన ఏదో రోగాల నుండి స్వస్థత పొందినటువంటి వారు, క్రీస్తుని విశ్వసించి రక్షణ పొందినటువంటి వారు మరలా వారికి రకరకాల సందేహాలు, అనుమానాలు కలిగినప్పుడు వాటిని సరైన రీతిలో వివరించి వారికి చెప్పకపోవడాన్ని బట్టి మరలా వారు ఏంటారంటే కొంతమంది తప్పుడు బోధకులు, అబద్ధ బోధకుల యొక్క బోధల ద్వారా విశ్వాసం నుండి తొలగిపోయి మరలా లోకములోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మరలా పాత విశ్వాసాల వైపునకు త్రిప్పబడినటువంటి పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. అలాంటి వారు ఈ దినాల్లో చాలామంది ఏటవుతున్నారంటే మరలా బైబిల్ని విమర్శిస్తున్నారు, బైబిల్ ఉన్న దేవుని విమర్శిస్తున్నారు, బైబిల్ వాక్యాలను విమర్శిస్తూ ఉన్నారు. మరి బైబిల్ యొక్క బోధలను చేసే సేవకుల యొక్క బోధలను కూడా, ఖచ్చితమైన సేవకుల బోధలను విమర్శిస్తున్నారు. అలాంటి వారందరూ కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడని తప్పక మీలాంటి ఆత్మీయులందరూ కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. విశ్వాసం నుండి మరలా వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు ఆయన ఎటువంటి వాడు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రాము భార్య అయినటువంటి శారాయిని మనం చూస్తుంటాం. మరి అబ్రాము భార్య అయినటువంటి శారాయి ఐగుప్తులో వారు ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తును ఏలుతున్నటువంటి ఫరో మరి శారా యొక్క సౌందర్యాన్ని చూసి ఆ సౌందర్యానికి అతడు ఆకర్షితుడై ఆమెని అనుభవించుటకు మంచి మాటల చేత తన ఇంటికి తన సేవకుల ద్వారా తెప్పించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆమెను ముట్టుకొనక ముందే ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె విషయమై ఫరోకున్నటువంటి కామపు ఆలోచనల విషయమై ఎరిగినటువంటి అబ్రాము శారాయిల దేవుడు ఫరో ఇంటి వారిని మహావేదనల చేత బాధించిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. శారాయిని అనుభవించాలనే ఒక కామపు కోరికలు, ఆ కామపు తలంపులు కామపు వాంఛ ఎవరిలో కలిగిందంటండి? ఐగుప్తుని ఏలేటటువంటి ఫరోలో కలిగిందంట. ఈ విషయాన్ని గమనించండి. అయితే మొత్తానికి మరి మంచి మాటల చేత ఆమెని గృహానికి తెప్పించుకున్నాడు, తన అంతఃపురానికి తెప్పించుకున్నాడు. అయితే ఆమెని ముట్టుకొనక ముందే దేవుడు ఏం చేశాడంటే ఆయన కామపు తలంపులను ఎరిగి శారాయిని అతను పాడు చేయబోతున్నాడు, చెరపబోతున్నాడనే విషయాన్ని ఎరిగినటువంటి దేవుడు మహావేదనలను వారి యొక్క ఆ కుటుంబంలోనికి పంపించేటప్పటికి శారాయి మీద ఉన్నటువంటి ఆమెను అనుభవించాలనే కామపు వాంఛల నుండి వెనువెంటనే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన దృష్టి ఈ మహావేదనల వైపునకు మళ్లించబడింది. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. వెనువెంటనే ఇక శారాని ముట్టుకోలేదు, ఆమెను తెప్పించుకున్నాడు కానీ ఆమెను ముట్టుకోలేకపోయాడు. ఎందుకంటే అబ్రాహామును అదేవిధముగా శారాయిని పిలిచిన దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, తన ప్రజలను పరిశుద్ధంగా ఆయన కాపాడుకునే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరముగా
మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, శారాయిని ముట్టుకోకుండా శారాయిని ఏమండి పరిశుద్ధముగా ఏమండి కాపాడినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి అక్కడ ఆ వ్యభిచారపు ఆ ఒక ఏమండి అక్రమపు ఆ పాపము జరగకుండా అడ్డుకున్నటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకున్నామని స్వయంగా ఆయనే చెప్పాడని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయం 10 నుండి 20 వరకు రాయబడిన ఈ వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. ఏమండి అక్కడ ఈ వ్యభిచార సంబంధించినటువంటి పాపం అక్కడ జరగకుండా దేవుడు ఏం చేశాడు? ఏమండి అడ్డగించాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే శారాయికి భర్త ఉన్నాడు, ఫరోకి కూడా ఏమండి భార్య ఉంది, అంతేకాకుండా అనేకులను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆమె ఏమండి మరి అతడు ఏమండి మరి అబ్రాహాము భార్య అయినటువంటి శారాయిని ముట్టుకుంటే ఏమండి మరి అది వ్యభిచారంలోకే వస్తుంది. కానీ దేవుడు అక్కడ పాపము జరగకుండా అడ్డగించిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు గెరారా రాజు అయినటువంటి అబీమెలెకు కూడా అబ్రాహాము భార్య అయినటువంటి శారాయి విషయమై ఇటువంటి తప్పు ఉద్దేశమును ప్రియా దేవుని బిడ్డలారా కలిగి శారాను అనుభవించుటకు ఉద్దేశించి తన ఇంటికి తెప్పించుకొనగా ఆమెను ముట్టుకొనక ముందే హెచ్చరికతో కూడినటువంటి వార్నింగ్ని దేవుడు అబీమెలెకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, అబ్రాహాముగా ఉన్నప్పుడు దేవుడు మరి శారాయిని ముట్టకుండా దేవుడు చేశాడు. అబ్రహాముగా ఉన్నప్పుడు కూడా శారాను ముట్టకుండా దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డారా, చూడండి ఈ విషయాలు గమనించండి. అంటే పాపాన్ని ప్రోత్సహించే దేవుడు కాదు, పాపాన్ని అడ్డగించే దేవుడు, పాపాన్ని చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. అక్కడ ఆయన పరిశుద్ధతను కోరుకుంటూ ఆ పరిశుద్ధతను ఎలాగ తెలియపరచాలో తెలియపరిచే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అతని భార్యను అతనికి అప్పగించకపోతే నీవును నీ వారందరూ చస్తారని మరి ఆ అబ్రాహాము భార్య అయినటువంటి శారా విషయమై అబీమెలెకు దేవుడు వార్నింగ్ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. వార్నింగ్ ఇచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి ఇటువంటి దేవుడు వ్యభిచారమును చే స్త్రీని వివాహము చేసుకొనమని ఆయన అంటాడా? ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే అన్యరాజుల ఉద్దేశాలనే వ్యభిచార పాప విషయమై అక్రమ పాపం విషయమై గద్దించినటువంటి దేవుడు తన ప్రవక్తను మరి ఆ వ్యభిచారిని వివాహము చేసుకున్నామని ఆయన ప్రోత్సహిస్తాడంటే ఆయన ప్రోత్సహించడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఆదికాండం 20వ అధ్యాయం 1 నుండి 18 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో వ్యభిచరింపవద్దని ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4లో మనం చూస్తుంటాం. మరి వ్యభిచారమును చేయు స్త్రీని దేవుడు ఎలా వివాహము చేసుకున్నామని ఆయన అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై యుండుడి అని ఆయన అన్నటువంటి దేవుడు. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం, 11వ అధ్యాయం 44లో మనం చూస్తుంటాం. మరి అటువంటి దేవుడు హోషేయ ప్రవక్తను, పరిశుద్ధ ప్రవక్తను వ్యభిచారిని వెళ్ళి పెళ్లి చేసుకున్నామని ఆయన అంటాడా? ఆయన అనడు. ప్రియా దేవుని బిడ్డలారా దీంట్లో ఏదో ఒక మర్మము దాచబడి ఉంది, ఏదో ఒక లోతైనటువంటి సత్యాలు దాచబడి ఉన్నాయి. దేవుని యొక్క చెప్పిన మాటల్లో ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆ ఉద్దేశాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని తప్పక చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా వారిలో కొందరు వ్యభిచరించగా ఒక్క దినముననే 23,000 మంది దేవుని చేత మొత్తబడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండంలో మనం చూస్తున్నప్పుడు మరి అక్కడ 24,000 మంది మరి ఇశ్రాయేల్లో ఉన్నవారు వారు వ్యభిచారం చేసినప్పుడు దేవుని చేత వారు మొత్తబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఒక దినాన్ని 23,000 మంది వ్యభిచారం చేయడాన్ని బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని ద్వారా వారు మొత్తబడి ఒక తెగులు వచ్చి వారిని నాశనాన్ని చేసి ఉండగా మరొక దినాన్ని 1000 మంది ఈ వ్యభిచార కారణాన్ని బట్టే దేవుని యొక్క కోపం చేత వారు దేవుని ఉగ్రత చేత తెగులు చేత వారి నాశనము చేయబడ్డారు, అంటే మరణించారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి 9 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వ్యభిచార పాపమును
అక్రమ పాపమును చేసినటువంటి రాజు అయినటువంటి దావీదును గూర్చి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటల్ని మనం చూస్తున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9 నుండి 15లో మనం చూస్తున్నప్పుడు నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయములు పుట్టింతును, నీవు చేసినట్లే నీ కుటుంబమునకు జరుగును అనేటటువంటి ఒక పెద్ద శిక్షను ప్రభు నాతాను ప్రవక్త ద్వారా ప్రకటించినట్లు రాజైనటువంటి దావీదు విషయమై మనం చూస్తూ ఉంటాం. రాజైనటువంటి దావీదు ఊరి భార్య అయినటువంటి బెత్షెబాతో ఆయన వ్యభిచారము చేశాడు, అక్రమ పాపాన్ని చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు తన పాపాన్ని బట్టి, వ్యభిచార పాపాన్ని బట్టి ఊరియాని కూడా ఆయన చంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఒక పెద్ద శిక్షను రాజైనటువంటి దావీదు మీద దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి అని పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 8వ అధ్యాయం 3-5 వచనాల్లో ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, యోధా మత పెద్దలు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నాన్ని వారు చేయడానికి పూనుకున్నప్పుడు ఒక కృపగా యేసు ప్రభువు వారు అడ్డుపడి ఆమెను ఆ దినాన్ని ఆ మరణకరమైన పరిస్థితుల్లోంచి తప్పించి కాపాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారమందు పట్టబడిన వారు, వ్యభిచారము చేయవారు, వారు రాళ్లతో కొట్టబడి చంపబడాలని మనం చూస్తూ ఉంటాం. అదొక పెద్ద శిక్షగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వ్యభిచారము చేయవద్దని చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును అంటూ ఇంకా కఠినమైనటువంటి విషయాలను యేసు ప్రభువారు చెప్పినట్లు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మానక వ్యభిచారము చేయు వ్యభిచారుల స్థానము అదే విధముగా అది క్రైస్తవ సేవకులలో కానీ, క్రైస్తవ విశ్వాసుల్లో కానీ విడువక వ్యభిచారమును చేసి మరణిస్తే వారి స్థానము అగ్నిగంధకములతో మండు గుండము అని ప్రకటన గ్రంథం 21:8లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7లో మనం చూస్తాం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలువలేదు అని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వరకు. అంతేకాకుండా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14లో వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు శాపగ్రస్తులు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రియులారా, వ్యభిచారము చేయవారు శాపగ్రస్తులని ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 20, 21, 22, 23 వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. అంటే వ్యభిచారము చేయవారే శాపగ్రస్తులు అని దేవుడు వ్రాయించాడు, వారు శాపగ్రస్తులని దేవుడు చెప్పాడు. అయితే వ్యభిచారాన్ని చేసుకున్నవాడు ఇంకా శాపగ్రస్తుడు. వ్యభిచారమును చేస్తూ ఉన్న స్త్రీని చేసుకోవడం ఇంకా శాపం అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు శాపగ్రస్తులను శాపగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వ్యభిచారము చేయు శాపగ్రస్తుల దగ్గరికి వెళ్ళి, వ్యభిచారులుగా ఉండేవారి దగ్గరికి వెళ్ళి ఒక పరిశుద్ధ ప్రవక్తను తన ప్రవక్తను వివాహం చేసుకున్నామని ఆయన చెప్తాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ప్రభు సేవకులకు దేవుని వాక్యాన్ని వివరించడం చేతకాక దేవుని స్థానాన్ని ఏ స్థాయికి తీసుకుని వచ్చి చూపించుచున్నారో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వ్యభిచార పాపము చేసేవారు వ్యభిచారులుగా ఉండి శరీరాన్ని అమ్ముకుంటూ దాని ద్వారా జీవనోపాధిని కొనసాగించే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి, వ్యభిచారి దగ్గరికి వెళ్ళి ఒక పరిశుద్ధ ప్రవక్తను, తన ప్రవక్తను వెళ్ళి వివాహం చేసుకున్నామని దేవుడు చెప్పాడని బోధించడం ఎంత అవివేకం, ఎంత అజ్ఞానము. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడే వ్యభిచారాన్ని ప్రోత్సహించువానిగాను, వ్యభిచారము చేయుట పాపము కాదని వ్యభిచారము చేయవారు పరిశుద్ధులని గుర్తించి, అంటే దేవుడే గుర్తించి వారికి దేవుడిచ్చేటటువంటి స్థానం ఎంత గొప్పదో చూడండి అని దేవుని చూపించడమే వీరి యొక్క బోధలో
ఏమండి మనకు కనబడుతుందని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు దేవుడే వ్యభిచారులకు మంచి సంబంధాన్ని చేసినటువంటి వానిగా ఏమండి మరి చూపించుట ఎంత దౌర్భాగ్యకరం. ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క స్థానాన్ని ఏమండి ఆయన మాటల స్థానాన్ని ఎంతగా తీసుకుని వచ్చారో చూడండి, ఎంత తగ్గించారో చూడండి. ఏమండి దేవుని పరిశుద్ధుల ప్రవక్తల యొక్క స్థానాన్ని ఎంత తగ్గించారో చూడండి. అంటే దేవుని మాటల్లో ఉన్న అంతరార్థాన్ని ఉద్దేశాన్ని తెలుసుకోక ఏమండి ఈ పెడ అర్థాలతో కొన్ని బోధలు చేస్తే ఆ బోధలు ఏమండి చాలామంది విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటాయి. దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి ఆత్మీయతలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు? ప్రభు యొక్క ఏమండి బోధకులు, ప్రభు యొక్క ఏమండి బోధకురాళ్ళు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. ఏమండి వ్యభిచార పాపములో ఏమండి నశించిపోతూ పతనం అయిపోతూ ఏమండి మరి శరీరాన్ని అమ్ముకుంటూ ఏమండి దాని ద్వారా జీవనోపాధిని కొనసాగించేటటువంటి ఏమండి ఆ వ్యభిచారము చేస్తూ వ్యభిచారిగా ఉన్నటువంటి స్త్రీని ఏమండి మరి ఉన్నతంగా గొప్పగా చూపించేటటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభు సేవకుల్లో కొంతమంది, ప్రభు బోధకురాల్లో కూడా కొంతమంది చేయడం ఇది ఎంత దౌర్భాగ్యకరమైన విషయము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని ఎలా చూపిస్తున్నారో చూడండి, ఆయన యొక్క మాటలను ఏ విధంగా చూపిస్తున్నారో చూడండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4లో పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, ఎందుకంటే దేవుడు వేశ్యాసాంగులకును వ్యభిచారులకును తీర్పు తీర్చును అని మనం చూడగలం. ఏమండి భర్త ఉంటూ పెళ్లి చేసుకున్నానో ఏమండి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే భర్త ఉన్నాడు, భర్త ఉంటూ వారికి ఏదో రకమైనటువంటి లాభం కొరకు ఏం చేస్తారంటే వేరొక పురుషుని మోసము చేత మోసపు మాటల చేత వివాహం చేసుకుంటూ ఉంటారు. ఏమండి భర్త కావాలి, ఆ మనిషి కావాలి. భర్త దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఆ మనిషి దగ్గర డబ్బు ఉండొచ్చు. ఇలాగా ఇద్దరితో కూడా నేను నీతో ఉంటాను, ఆయనతో ఉంటాను. వీరిని ఏమన్నారంటే వ్యభిచారులని బైబిల్ యొక్క బోధపరంగా బైబిలు వాక్యములో వారిని వ్యభిచారులని ఏమండి సంబోధించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ఏమండి భర్త భార్య ఏమండి వారి కుటుంబంగా ఉంటూ వారికి ఇద్దరు పిల్లలు వారు కలిగి ఉంటుండగా కొంతమంది వివాహం కాలేని కొంతమంది ఏం చేస్తారంటే ఏమండి ఆ ఒక వివాహమైంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారనుకున్నా నీ పేరులోనే నేను ఉంటాను, నీకు భార్యగా ఉంటాను, నువ్వంటే నాకు ఇష్టమని అలాగా కూడా కొంతమంది ఏమండి ఉండిపోయిన వారు లేకపోలేదు. వారిని కూడా ఏమంటారంటే వ్యభిచారులని బైబిలు బోధన బట్టి ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే ఇలాగా ఏమండి మరి ఆ ఉండేవారిని వ్యభిచారులుగా చెప్పడం జరిగింది. ఏమండి వివాహం చేసుకున్న భర్త ఒకే భార్యతో మరణము వరకు ఆమెతోనే తన జీవితాన్ని కొనసాగించాలి. ఆ ఒక ఆ కుటుంబ దాంపత్య జీవితాన్ని దేవుడు పవిత్రముగా ఎంచాడు. అది దేవుడు నిర్ణయించినటువంటి క్రమమై ఉన్నదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి కొంతమంది అంటుంటారు ఏమండి మరి ఆ ఒక నీకు భర్త ఉన్నా నీకు పిల్లలున్నా ఇగో నీవు నాకు ఇష్టం, నేను నీతో ఉంటానని ఏమండి కొంతమంది యవనస్తులైన వారు కూడా కొంతమంది వివాహము చేసుకోకుండా ఏమండి అలాగే వ్యభిచారపు స్థితిని కొనసాగించేవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఆ తీర్పు చాలా భయంకరంగా ఉంటుందని బైబిలు చెప్తుంది. ప్రియులారా, దేవుడు వేశ్యాసాంగులకు వ్యభిచారులకు ఆయన తీర్పు తీర్చే దేవునిగా ఉన్నప్పుడు వ్యభిచారము చేయు ఏమండి స్త్రీని వెళ్ళి హోషేయ ప్రవక్తనో ఒక పరిశుద్ధ ప్రవక్తనో వివాహం చేసుకున్నామని దేవుడు చెప్తాడా? ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఏమండి మరి దేవుని వాక్యం మనం చూస్తున్నాం, ఈ వేశ్యాసాంగులకు వ్యభిచారులకు ఏమండి దేవుడు తీర్పు తీర్చడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి స్థితిని క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులు కానీ క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉంటే వారిని దేవుడు దహించి వేస్తాడు. కారణం ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో తన ప్రవక్తలకు ఆయన ఇచ్చు స్థానము అత్యున్నతమైనదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన వాక్కును ప్రకటించు ఆయన ప్రవక్తలు పరిశుద్ధ ప్రవక్తలై ఉన్నారు, ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ హోషేయ ప్రవక్త వ్యభిచారము చేయు స్త్రీని వివాహము చేసుకున్నాడా, లేక వివాహము చేసుకున్న తరువాత ఆమె త్రోవ తప్పి వ్యభిచారిగా కొంతకాలం ఏమండి ఆ మారిపోయేటటువంటి ఆ స్థితిని దేవుడు ముందుగానే ఏమండి హోషేయ ప్రవక్తకు ఆయన ఈ విధముగా తెలియపరిచాడా? ఏమండి ఈ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను వచ్చే వారం వివరముగా మనం
కొంత లోతుగా మనం ప్రతి వాక్య వివరణతో అద్భుతమైనటువంటి దేవుని ఆత్మ నడిపింపులో మనం తెలుసుకోబోతున్నాం. అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు ఎవరిని చేసుకోమన్నాడు, ఆయన ఉద్దేశం అంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉద్దేశం ఏంటో అప్పుడు మీకు అర్థమో అవుతుంది ప్రియా దేవుని బిడ్డారా. హోషేయ ప్రవక్త మొదట ఎటువంటి స్థితి కలిగిన స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు, తర్వాత పరిస్థితులు ఎలా మారాయో ఈ విషయాలు మీరు వాక్యాధారాలతో తెలుసుకున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అప్పుడు దేవుణ్ణి అంటే బైబిల్ ఉన్న దేవుణ్ణి అర్థం చేసుకోగలరు, ఆయన చెప్పిన మాటల్లో ఉన్న ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోగలరు. హోషేయ ప్రవక్త దేవుడు చెప్పినట్లు చేయడానికి కారణాలు కూడా మీకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నా. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, మా ఈ ఛానల్ ద్వారా, మా యొక్క ఈ ఆరాధన ద్వారా విలువైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాలు వాక్యానుసారముగా అసలు నీవు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏటో ఆ ఉద్దేశాలను బహువివరముగా అయ్యా ఈ విధముగా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటూ అయ్యా ఈ మాటలను తెలుసుకుంటున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి దేవా. ఒకవేళ ఎవరైనా అయ్యా నీ వాక్యాలను అర్థము చేసుకోక చాలామంది బోధకులు చెప్పిన ఆ బోధలను విని నాయన బలహీనులుగా మారి మరలా అవిశ్వాసపు స్థితి ద్వారా మరలా నాయన ఒకవేళ అయ్యా నీ రక్షణ నుండి దూరం అయిపోతే వారు మరలా నీ వైపునకు ఈ సందేశాల ద్వారా త్రిప్పబడి స్థిరపరచబడినట్లు అయ్యా నీ మాటలు అయ్యా నీవు అయ్యా ఎంత గొప్పవాడవో అయ్యా వారు తెలుసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు ఈ సందేశాల ద్వారా వారిలో కలుగు చేయమని, ఈ ఆరాధనలో పాల్గొని మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుగున ఆహారమును మాకు దయచేయము, మారణస్థలము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కిడినుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని ఈ యొక్క దివ్యమైన సందేశాన్ని విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే, ప్రభేశ్వర రక్తమే చే, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతము, ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలో ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.
నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే. బండను చీల్చి దాము తీర్చ నీటిని పుట్టించెనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే. నీటిపై నడిచెనే, నీటిని అణచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే. జీవజలమైన నా యేసయ్య, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే యేసులో, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే క్రీస్తులో, నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.